Everyone, welcome back to Objection Overruled Law channel. In this video, I am going to talk about the section 8 under Punishments chapter 2 in BNS Act. So, section 8 in chapter amount of fine, liability in the default of the fine, in the default of the payment of the fine, etc. So, దండన ఫైన్ అంటే దండన తెలుగులో ఫైన్ ఆర్ డిఫాల్ట్ కాన్సిక్వెన్సెస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తుంది ఈ సెక్షన్లో. ఏదైనా ఒక నేరానికి ఫైన్ పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ ఫైన్కి మ్యాక్సిమం లిమిట్ సెట్ చేయనప్పుడు అది అన్లిమిటెడ్ అయిపోతుంది. అన్లిమిటెడ్ అయింది కదా అని అనవసరంగా అంటే ద ఫైన్ షుడ్ నాట్ బి ఎక్సెసివ్, అధిక మొత్తంలో ఇవ్వడానికి అధిక మొత్తంలో ఇవ్వకూడదని చెప్తుంది. మనకి హ్యావ్ టూ ఇన్స్టెన్సెస్. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా నేరానికి సంబంధించి జైలు శిక్ష మరియు దండన ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు దండన విధించబడి జైలు శిక్ష ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఆ సందర్భంలో కానీ లేదా ఏదైనా నేరానికి సంబంధించి జైలు శిక్ష లేదా దండన ఇవ్వచ్చు లేదా దండన ఒకటే ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు దండన మాత్రమే విధించబడిన సందర్భాల్లో ఒకవేళ ఆ ఫైన్ అనేది కట్టకపోతే డిఫాల్ట్ అయినందుకు కాను అదనపు శిక్ష కోర్టు విధించే అవకాశం ఉన్నదన్నమాట. ఇది డిఫాల్ట్ అవ్వడం వల్ల. అప్పుడు థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఈ అదనపు శిక్ష ఏదైతే ఇస్తుందో అది ఎంతవరకు మ్యాక్సిమం ఉండాలి అంటే ఆ ఎఫ్ఎన్సీకి ఆ నేరానికి ఎంతైతే మ్యాక్సిమం శిక్ష ఇవ్వడానికి అవకాశం ఉందో దాంట్లో 1/4 దానికన్నా మించకూడదు. అంటే ఇప్పుడు అదనపు శిక్ష ఎంతైతే వస్తుందో డిఫాల్ట్ పేమెంట్ ఆఫ్ ది ఫైన్, ఆ ఫైన్ కట్టబడడం వల్ల అదనపు శిక్ష ఎంతైతే వస్తుందో ఆ అదనపు శిక్ష ఏంటంటే యాక్చువల్ ఎఫెన్స్కి యాక్చువల్గా మ్యాక్సిమం ఎంత పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఎంత శిక్ష ఇవ్వచ్చో దాంట్లో 1/4 కన్నా మించి ఉండకూడదు. తర్వాత ఏంటంటే ఈ దండం కానీ ఈ కమ్యూనిటీ సర్వీస్ కానీ డిఫాల్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ నేరానికి సంబంధించిన ఏ రకమైన శిక్ష వేసే అవకాశం ఉంటుంది. ఇది సెక్షన్ 4 ప్రకారం. సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ఈ డిఫాల్ట్ అయినప్పుడు ఏ శిక్ష అయితే వేసే అవకాశం ఉందో ఆ శిక్ష అనేది సింపుల్ అయి ఉండాలి, సింపుల్ ఇంప్రూవ్మెంట్ అయి ఉండాలి. దానికి క్రైటీరియా ఏం చెప్తుందంటే ఒకవేళ ఫైన్ అనేది 5,000 రూపీస్ అయ్యింది, అది డిఫాల్ట్ అయి ఉంటే ఏంటంటే 2 months వరకు ఇంప్రెస్మెంట్ ఇవ్వచ్చు, అది కూడా సింపుల్ ఇంప్రెస్మెంట్. తర్వాత లెస్సర్ దాన్ 10,000 అయిపోతే దానికి 4 months వరకు ఇంప్రెస్మెంట్ ఇవ్వచ్చు, అది సింపుల్ ఇంప్రెస్మెంట్. ఒకవేళ గ్రేటర్ దాన్ 10,000 అయిందంటే మ్యాక్సిమం 1 year సింపుల్ ఇంప్రెస్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. ఇది 5th పాయింట్ చెప్తాను అండర్ 8th సెక్షన్. తర్వాత ఏం చెప్తుందంటే ఒకవేళ ఈ అదనపు శిక్ష ఏదైతే వేసినప్పుడు నేరస్తులు అనుభవిస్తున్నప్పుడు మధ్యకాలంలో ఆ ఫైన్ ఏదైతే ఉందో ఫైన్ పే చేయిస్తే ఆ తక్షణమే ఆ శిక్షాకాలం ముగుస్తుంది. లేదా ఒకవేళ ఒక ఫైన్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్లో కొద్ది భాగం పే చేశాడు, కొద్ది భాగం పే చేయలేదు. ఆ ఏదైతే అన్పేడ్ అమౌంట్ ఉందో దానికి సంబంధించిన శిక్ష అయిపోయిన తక్షణమే అది యొక్క శిక్షాకాలం ముగుస్తుంది. తర్వాత వచ్చరికి ఈ దండం మొత్తానికి గరిష్ట పరిమితి ఏంటంటే 6 సంవత్సరాల లోపు ఈ ఫైన్ షుడ్ బి పేడ్. అంటే ఏదైతే ఫైన్ ఏదైతే పనిష్ చేశారో అది 6 సంవత్సరాల లోపు కట్టాలి. కొన్ని కేసుల్లో 6 సంవత్సరాలకు మించి శిక్ష వేసిన కేసులు ఏంటంటే ఆ శిక్షాకాలం ముగిసే లోపల ఆ దండం మొత్తం కట్టాలి. ఒకవేళ ఆ నేరస్తుడు ఒకవేళ చనిపోతే ఆయనకున్న ఆస్తి, ఆ నేరస్తుడు ఆస్తి చట్టబద్ధత వహించాల్సి వస్తుంది ఆ డెప్స్ కి. ఇది సెక్షన్ 7 చెప్తుంది. Thank you so much for watching my video.